5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి 2 టెస్టుల కోసం జట్టును ప్రకటించిన భారత సెలెక్టర్లు మిగిలిన మ్యాచ్ల కోసం టీం ఎంపికపై దృష్టి సారించారు. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్ మిగతా మ్యాచ్ల్లో ఖచ్చితంగా నెగ్గాలని భావిస్తోంది. కానీ ఇంగ్లాండ్ను తక్కువగా అంచనా వేయొద్దని తొలి టెస్టు ఫలితంతో అర్థమైంది. అయితే వ్యక్తిగత కారణాలతో మొదటి 2 టెస్టులకు దూరంగా ఉంటానని విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేయగా టీం మేనేజ్మెంట్ అందుకు అంగీకరించింది. అతడి స్థానంలో రజత్ పటీదార్ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్లకు విరాట్ అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. అతడు వస్తే టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కోహ్లీ తన తల్లి అనారోగ్యం కారణంగా మొదటి 2 మ్యాచ్ల నుంచి విరామం కోరాడని తెలుస్తోంది. ఒకవేళ విరాట్ ఆఖరి 3 టెస్టులకు అందుబాటులోకి రాకుంటే టీమిండియాకు తిప్పలు తప్పవు. ఎందుకంటే స్వదేశంలో అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలోనే టీమిండియా ఓడిపోయింది. అలాగే ఈ సుదీర్ఘ ఫార్మాట్లో శుభమన్ గిల్ నిలకడైన ఆట తీరు ప్రదర్శించలేకపోతున్నాడు. కానీ అతడిని జట్టు నుంచి తప్పించే అవకాశాలు తక్కువ. ఈ క్రమంలో గత 10 ఇన్నింగ్స్లలో ఒక్కసారి కూడా అర్ధశతకం చేయని శ్రేయస్ అయ్యర్పై వేటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే రంజీలో అదరగొడుతున్న సీనియర్ బ్యాటర్ పుజారా తిరిగి టీమిండియాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ అతడి వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతారో లేదో చూడాలి.